హలో ఫ్రెండ్స్, వినాయకుడి బొమ్మ మాడిఫై చేయడం సిరీస్లో డే 6 ఇది. ఈ రోజైతే మనం శివుడి మెడలో వాసికం చేయబోతున్నాం. షేప్ డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను. ఇదే మనం కట్ చేసుకున్న షేపు. దీన్ని రోల్ చేస్తున్నాను. రోల్ చేసుకోవడం వల్ల మనకి హెడ్ బెండ్ అవుద్ది. ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకి హెడ్ బాగా బెండ్ అవుతుంది, పడగ షేప్ వస్తుంది. సర్పం హెడ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ కట్ చేస్తున్నాను. ఈలోగా మా వాడు వైట్ పేపర్ సెకండ్ లేయర్ వేసేస్తున్నాడు. బాడీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు రోల్ చేస్తున్నాను షేప్ రావడానికి. ఫెవిస్టిక్ వేసి అంటించేస్తున్నాం. మనకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి కాబట్టి మనం అలా ముక్క ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇది సర్పం హెడ్. అది బైండింగ్ వైర్ చిన్న ముక్క తీసుకున్నా, టేప్ ఒకటి తీసుకున్నా. వీడియో చూడడమే కాదు, లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది నాకు. సర్పం షేప్ బార్డర్ చుట్టూరు బైండింగ్ వైర్ వేసి టేప్ వేసి అంటించేసా. సర్పం మధ్యలో కూడా షేప్ కనిపించడానికి మనం అట్ట ముక్క అంటించుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. బాడీ వేరేగా హెడ్ వేరేగా చేసుకున్నాం. నా దరిద్రం ఏంటంటే బాడీ కట్ అయిపోయింది. మన సర్పం వాసుకి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దురు కానీ.